ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. సత్క్రియలు నన్ను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే గద్దిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాలు, ఎలాగనగా తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కొయ్యును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కొయ్యును. మనము మేలు చేయుట యందు విసుకకు యుందుము, మనము అలేకం మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25 వచనం, సుడిగాలి విచ్చక భక్తిహీనుడు లేకపోవు, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడములో ఉన్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవుట ఎందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను మరల జన్మింపచేసెను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొండిరి. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ మాటలు మా హృదయంలో నిలుపుకొని వాటి యందు ఆనందించి నిన్ను మహిమపరిచి కనపరిచే వారికి ఉన్న శక్తిని బలాన్ని మనకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.